సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక మేబీ క్వాలిఫైడ్ గురువు కానీ ఒక సిద్ధ గురువు దగ్గర కానీ మంత్రం తీసుకుంటే మినిమం ఫస్ట్ ఒక లక్ష చేయాలి. ఫస్ట్ ఒక లక్ష చేయాలి. అప్పుడే మనం దేవతకి ఏదన్నా మనం అడగటానికి అర్హత పొందుతాం. ఫస్ట్ ఒక లక్ష కంప్లీట్ చేసిన తర్వాత అందులో 10% హోమం చేయాలి. మనం ఏదైతే ఈ మంత్ర సాధన ఉందో దీన్ని పురశ్చరణ అంటాము. ఆ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. పురశ్చరణ ఏంటంటే ఫస్ట్ ఒక లక్ష సంఖ్య కంప్లీట్ చేసి దాంట్లో 10% హోమం చేయాలి సొంతంగా. ఏదైనా కూడా నేను చెప్తుంది స్వయం పద్ధతులు చెప్తున్నా నేను. దాన్ని లఘు హోమ పద్ధతి అంటారు. మా గురువు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అదే లఘు హోమ పద్ధతి అంటారు. దాంట్లో 10% మనం హోమం చేసిన తర్వాత తర్పణాధికారం వస్తుంది మనకి. దాంట్లో 10% తర్పణం చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 10% అభిషేకం చేసుకోవాలి. తర్వాత ఒక 10 మందికి అన్నదానం చేయాలి. ఇట్లా ఒక మంత్రాన్ని మీరు పురశ్చరణ, దీన్ని పురశ్చరణ అంటారు. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ దేవతని అడిగేదానికి మీకు ఒక హక్కు వస్తుంది. అవును. తర్వాత మీ సంకల్పం పెట్టుకొని మళ్ళీ దానికి సంబంధించిన సంఖ్య చేయాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు సిద్ధించిందో తెలిసిద్దంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది కనుక నెరవేరితే మీకు మంత్రసిద్ధి అయినట్లు. లేదు అంటే ఇంకా సంఖ్య సరిపోనట్లు లేదా మంత్రసిద్ధి ఇంకా మీకు రానట్లు. అది